సాధన చేయడం ద్వారా ప్రతి వారిలోనూ మనం అమ్మవారిని చూడగలుగుతాం. ఎప్పుడైతే ఈ విధంగా ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ ఆ విధంగా అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. ఆ విధంగా జ్ఞానం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 642వ నామము అపరిచేద్య. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, అంటే వీలు కానీ లేదా కుదరని, పరిచ్ఛేద్య అంటే విభాజనము కలది అని అర్థం వస్తుంది ఇక్కడ. అంటే లలితా త్రిపుర సుందరి విభజనములకు అనగా విభజించుటకు వీలు కానిది. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా, ఏ పదార్థమైనా ఆకారంగా కానీ, పరిమాణంగా కానీ, కాలరూపంగా కానీ మనం విభజించవచ్చు అనమాట. కానీ నిర్గుణ, నిర్వికల్ప, నిరాకార రూపమైన ఒక రూపము, పరిమాణము, కాల పరిమితి అంటూ లేని ఆ జగన్మాతను విడగొట్టడం ఎలా కుదురుతుంది? సత్య, జ్ఞాన, అనంత రూపిణి ఆదిశక్తి. ఈ లక్షణాలను విభజించడం కుదరదు కదా. ఆకాశమునకు ఒక నిర్దిష్టమైన పరిమితి, ఏ ప్రదేశాల్లో, ఏ కాలాల్లో ఎంతెంత పరిమాణాల్లో ఆకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్పలేం. అంటే ఇక్కడ కూడా ఆకాశం ఉందన్నమాట. మనం ఆకాశము అంటే చూస్తున్నాం కానీ అది ఒక శూన్యము. అలాంటి దాన్ని విభజించలేం. అదే సాక్షాత్తు జగన్మాత. ఇక్కడ ఆకాశం ఉంటుంది, ఇక్కడ లేదు మనం చెప్పలేం కదా. అటువంటి ఆకాశాన్ని ఏ విధంగా కూడా విభజించలేమో, ఆ ఆకాశాన్ని సృష్టించిన ఆది పరాశక్తిని విభజించాలన్న ప్రయత్నించడం ఎంతో అవివేకంతో కూడుకున్న పని. ఇంత అని కానీ, ఇటువంటిది అని కానీ చెప్పగలిగినది పరిచ్ఛేద్యము. ఆ విధమైన పరిచ్ఛేదమునకు వీలు కాని తల్లి సర్వకాలములు యందు, సర్వదేశములు యందు శాశ్వతంగా సజాతీయ, విజాతీయ, భేదరహితంగా ఉన్నది. దేశ కాలముల చేత ఎరుగరానిది, నిరాకార పరబ్రహ్మ, సర్వత్రా ప్రాణి పాదము, అక్షి శిరములు కలిగి వ్యాపించి ఉన్నది. అంటే ఏంటి? ప్రతి ప్రాణిలోనూ, చివరికి పక్షుల్లోనూ, జంతువుల్లోనూ, అతి చిన్న సూక్ష్మజీవులు యందు కూడా అమ్మవారు కలిగి ఉంటుంది. అంతేకాదు ప్రతి ప్రాణిలోనూ కన్నులుగాను, శరీరంగాను, పాదాలుగాను, శిరస్సులుగాను కూడా అమ్మవారే వ్యాపించి ఉంటుంది. మన మానవ నేత్రాలకు అగోచరమైనది. మనం ఈ మానవ నేత్రాలతో అమ్మవారిని చూడలేం. కనుక జగదీశ్వరిని వసన్యాది వాగ్దేవతలు ఏమని కీర్తించారు అంటే అపరిచేద్య అనే నామంతో కీర్తించారు. ఇదిగో ఈ భాగంలో పరబ్రహ్మం ఉన్నాడు, ఈ భాగంలో పరబ్రహ్మ స్వరూపం లేదు అని మనం విభజించి చెప్పగలమా? పరబ్రహ్మ స్వరూపంగా సమస్త విశ్వములో అణువులోనూ వ్యాపించి ఉన్న జగన్మాతను విడదీయటకు వీల్లేనిది కనుక ఆ తల్లిని అపరిచేద్య అని కీర్తించాం. ఆమెను కేవలం ధ్యానం ద్వారానే పొందటం సాధ్యం అన్నట్టు. అమ్మవారిని పట్టుకోవాలి అంటే కేవలం ధ్యానం మాత్రమే. అభావము అనేది 4 విధాలుగా ఉంటుంది. అవేంటి అంటే ప్రాగభావము, ప్రధ్వంసాభావము, అన్యోన్యాభావము, అత్యంతాభావము అన్నమాట. జగదీశ్వరైన అమ్మవారు అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అని కానీ, దేవి నశించింది అని కానీ చెప్పడానికి వీలు కాదు. కాబట్టి జగన్మాత ప్రధ్వంసాభావం కలిగింది. ఈ కాలంలో దేవి ఉన్నది, ఇప్పుడు లేదు, ఇక్కడ దేవి పుట్టగలదు అని చెప్పటకు శక్యం కానిదొకటి చేత ఆ తల్లి ప్రాగభావం కలిగినది. అదేవిధంగా దేవి కంటే వేరొక వస్తువు లేనిదొకటి వలన ఆమె అన్యోన్యాభావం కలిగినదన్నమాట. ఈ విధంగా దేశ కాల వస్తువుల చేత పరిచ్ఛేదం కాని తల్లి అపరిచ్ఛేద్య అయి ఉంది. ఇది ఇటువంటిది అని చెప్పగలిగింది పరిచ్ఛేద్యం. మనకు లోకంలో కనిపించే ప్రతిదీ కూడా మన కంటికి కనబడుతుంది కదా. ఆ పదార్థము పరిమాణాన్ని కానీ, రంగును కానీ, లేదా ఇది ఈ కాలంలో ఉంటుంది, ఈ కాలంలో ఉండదు అన్న విషయాన్ని కానీ మనం స్పష్టంగా చెప్తాం. కనుక అవన్నీ పరిచ్ఛేద్యములు. పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి అయిన జగన్మాత యొక్క జ్ఞానము ఇంత అని వివరించి మనం చెప్పగలమా? అది అనంతము. ఇంకా ఉదాహరణకు చెప్పుకోవాలంటే మన శరీరంలోని
హృదయము దేవి స్వరూపం. అలాగని కేవలం హృదయం ఒక్కటి మాత్రమే దేవి స్వరూపం కాదు కదా. ఈ విధంగా ఈ సమస్త జగత్తులోని ప్రతి వస్తువు, ప్రతి పదార్థము ఆ తల్లి యొక్క స్వరూపమే. అందువల్ల జగన్మాత యొక్క రూపమును మనం నిర్ణయించలేం, వర్ణించలేము. పరమేశ్వరి రూపంలోని నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. ఆ పరమేశ్వరి రూపం ఏ విధంగా ఉంటుంది అంటే నిర్గుణ స్వరూపంలో ఉంటుంది. కనుక ఆ జగదీశ్వరిని అపరిచేద్య అనే నామంతో కీర్తింపబడుతుంది. ఆఖరిగా చెప్పాలంటే ఈ ప్రపంచంలోని ఉపాధులన్నీ కూడా పరిచ్ఛేద్యంలే. పరిచ్ఛేద్యానికి వీలు కానిది, ఎటువంటి ఎల్లలు లేనిది, కానీ పరిమితమైనది, పరిమితులు కానీ లేనిది, సర్వత్రా వ్యాపించి ఉన్నది అయిన జగన్మాత లలితా త్రిపుర సుందరి మాత్రమే అపరిచేద్య. కాబట్టి ఈ నామంలో అపరిచేద్య అనే నామాన్ని మనం నిత్యం స్మరిస్తూ ఉండడం వల్ల మనకి త్వరగా జ్ఞానాన్ని ప్రసాదించి మోక్ష సాధనకి త్వరగా చేరుకుంటాము. ఎందుకంటే విభజించలేనటువంటి తల్లిని మనము నిత్యము ప్రార్థించడం ద్వారా, సాధన చేయడం ద్వారా ప్రతి వారిలోనూ మనం అమ్మవారిని చూడగలుగుతాం. ఎప్పుడైతే ఈ విధంగా ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ ఆ విధంగా అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. ఆ విధంగా జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం ద్వారా మంచి ప్రవర్తన కలిగి త్వరగా మోక్ష సాధన పొందడానికి వీలవుతుంది. శ్రీమాత్రే నమః.